గ్రామంలో చిన్నప్పగారి కుటుంబం ఇంట్లో భక్తి శ్రద్ధలతో గణపతి విగ్రహాన్ని అలంకరిస్తోంది. ఇంట్లో వాయిద్యాల ధ్వని, మంగళ దీపాల కాంతితో గణపతికి అందరూ పూజలు చేస్తున్నారు. నక్క తులసి పసుపు నీటిని గణపతికి చల్లుతూ ఇల్లంతా చల్లుతోంది. రమేష్ మరియు మీనా కలిసి హర్షంగా పూలమాలలు వేసి విగ్రహాన్ని పుష్ప గర్వంగా అలంకరిస్తున్నారు. పిల్లలు ప్రవీణ్, కావ్య పూలను విసురుతూ పండుగ ఉత్సవాన్ని కుటుంబంలో నింపుతున్నారు. చిన్నప్పగారి ఆధ్యాత్మిక గణేష మంత్రాలతో ఇల్లంతా పవిత్రత చేకూరుతోంది. నదీ తీరంలో 2 ఎడ్లతో కూడిన ఎడ్లబండి సిద్ధంగా ఉంది. నాదస్వర వాయిద్యాల మేళం మొదలై పల్లె కాంతుల్లో పండుగ కనిపిస్తోంది. ఉత్సవం గ్రామ వీధుల్లో భారీగా ముందుకు సాగుతోంది. చిన్నప్పగారి కుటుంబం విగ్రహాన్ని గర్వంగా నడిపిస్తోంది. చిన్నపిల్లలు ఆనందంగా పరిగెత్తుతూ పూలు విసురుతూ ఎటు చూసిన వేడుక. గ్రామస్తులు సంప్రదాయ నాట్యాలు, పాటలతో పల్లెకు మహోత్సవ వాతావరణం తీసుకుని వచ్చారు. నది ఒడ్డుకు వస్తే గణపతి విగ్రహం ప్రత్యేక పూజా స్థలంలో వెలుగుతోంది. పూజాధిపతి తులసి, పసుపు, కొబ్బరి ఫలంతో పూజ ఘనంగా నిర్వహిస్తున్నారు. చిన్నప్పగారు శాంతి మంత్రాలతో అందరి మనసులను ప్రశాంతత చేకూరుస్తున్నారు. చిన్నారులు ప్రేమతో గణపతిని వెళ్ళొద్దని గట్టిగా పట్టుకున్నారు. ఆయన వాళ్లతో భయపడకండి, అమ్మ త్వరలో వస్తుంది అని ప్రేమతో చెబుతాడు. గణపతి విగ్రహాన్ని నీటిలో మెల్లగా వదిలిపెడుతున్నారు. కళ్ళు నీటితో చెమ్మగిల్లుతూ ఉన్నాయి. రోజంతా వెలుగుతో మెరవడమే కాదు, కుటుంబం అంతా ప్రార్థనతో మునిగి ప్రకాశవంతంగా ఉంది. పిల్లలు సంగీతంతో జానపద పాటలు వినిపిస్తూ వినాయకుని విరామ క్షణాన్ని మధురంగా చేద్దాం అంటున్నారు. పల్లెటూరి జంతువులు కూడా ఈ వేడుకలో ఆనందంగా పాల్గొంటున్నాయి. మళ్ళీ వచ్చే ఏడాది కోసం యువతులు, యువకులు సంస్కృతిని కొనసాగించేందుకు ఎదురుచూస్తున్నారు. గణపతి విగ్రహం నీటిలో లయమై కొత్త జీవనానికి నాంది పలుకుతోంది. ఈ ప్రకాశంలోనూ కొత్త ఆశలు, పూలు పల్లెను అలంకరిస్తున్నాయి. ప్రకృతి, సంస్కృతి కలిసిపోయిన ఈ పండుగ ఆస్వాదనానికి ఒడ్డుగా నిలిచింది. చిన్న స్వరంతో గణపతి బప్పా మోరియా స్వరాలు ప్రతి గుండెల్లో ఆనందం నింపాయి. తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దలు కలిసి పండుగ ముగింపుని శుభాకాంక్షలతో సంప్రదించారు. పల్లెటూరు మళ్ళీ కాంతులతో, ఆ లయతో జీవన రేఖగా నిలిచింది. పలుకులు మసకబారిన సంప్రదాయపు కాంతులు మరవకుండా తరం చేరాయి. కొత్త ఆశలు పుట్టుకొస్తూ కుటుంబం కొత్త దారిలోకి అడుగిడుతోంది. ప్రవీణ్, కావ్య పెద్దలతో కలిసి పవిత్ర గ్రంథాల సంప్రదాయాన్ని శ్రద్ధగా కొనసాగిస్తున్నారు. సంస్కృతి పండుగలలో మంత్రాల పవిత్రత ప్రతి జీవితంలోనూ ఒదిగిపోయింది. పల్లెటూరి కుటుంబం కథ ముగుస్తుండగా కొత్త అధ్యాయానికి ఆహ్వానిస్తోంది. మళ్ళీ వచ్చే పండుగ వెలుగులు పల్లెను కొత్త ఆశతో ప్రసరిస్తున్నాయి.